He is dead. No, it's a regular person. Yeah, just write a check. Just look, $11,000. She was 26 anyway. She had limited value. అమెరికాలో పోలీస్ నిర్లక్ష్యానికి బలైపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసులో అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి జాహ్నవి కుటుంబానికి $29 మిలియన్ అంటే మన కరెన్సీలో 262 కోట్లు పరిహారంగా చెల్లించేందుకు సియాటెల్ నగర యంత్రాంగం అంగీకరించింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి 2021లో అమెరికా వెళ్లింది. సౌత్ లేక్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23 రాత్రి సియాటెల్ వీధుల్లో ఆమె రోడ్డు దాటుతూ ఉండగా ప్రమాదం జరిగింది. కెవిన్ డవే అనే పోలీస్ అధికారి తన పెట్రోలింగ్ వాహనాన్ని అత్యంత వేగంగా నడుపుతూ వచ్చి జాహ్నవిని ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు ఆమె సుమారు 100 అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడి చనిపోయింది. ఇంతకు మించిన ఘోరం బాడీ కెమెరాల్లో రికార్డయింది. అది ప్రపంచమంతా ఆగ్రహంతో ఊగిపోయేలా చేసింది. ఆమె చనిపోయింది, అయినా పర్లేదు, ఆమె ఒక సామాన్య వ్యక్తి, ఒక $11,000 చెక్ రాసిస్తే సరిపోతుంది అంటూ అధికారి నవ్వుతూ అన్న మాటలు ప్రతి ఒక్కరికి కోపం తెప్పించాయి. అమెరికా బలుపుకు సాక్ష్యం ఇదే అనే అభిప్రాయాలు వినిపించాయి. జాహ్నవి మరణంపై భారత్తో పాటు అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. No, it's a regular person. Yeah, just write a check. Just look, $11,000. She was 26 anyway. She had limited value. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అమెరికా పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ జరిపారు. ఈ ప్రాసెస్ లో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాల గరిష్ట వేగ పరిమితి గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే. ఆ పోలీసు అధికారి కెవిన్ ఏకంగా 119 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపినట్టు తేలింది. దీంతో ఈ దారుణానికి బాధ్యుడైన కెవిన్ ను విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే జాహ్నవి కుటుంబం న్యాయ పోరాటం చేయగా విచారణ ఎదుర్కోవడం కంటే భారీ పరిహారం చెల్లించి రాజీ పడ్డమే ఉత్తమమని సియాటెల్ నగర యంత్రాంగం భావించింది. అయితే ఇప్పుడు జాహ్నవి పరిహారం ప్రకటించిన తర్వాత కొత్త ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఈ 262 కోట్లు ఒక ప్రాణానికి వెలనా, లేక ఒక అగ్రరాజ్యం తన అపరాధ భావాన్ని కప్పిపుచ్చుకోవడానికి విసిరిన డాలర్ల ముక్కల అనే చర్చ జరుగుతోంది. ఒక ఆసియా మహిళ, అది ఒక వలస విద్యార్థిని ప్రాణం అంటే అక్కడ అధికారులకు ఎంత చులకన భావం ఉందో ఆ బాడీ క్యామ్ వీడియో నిరూపించింది. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు నుంచి వచ్చిన మాటలు కేవలం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్య కాదు, ఆ వ్యవస్థలో నూరిపోయబడిన భావజాలం. సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటించిన $29 మిలియన్ పరిహారం అమెరికా చరిత్రలోనే ఒక పౌర హక్కుల ఉల్లంఘన కేసులో అతి పెద్ద సెటిల్మెంట్స్ లో ఒకటి. పరిహారం చెల్లించడం ద్వారా సియాటెల్ నగరం తన బాధ్యత నుంచి తప్పుకుంది. అయితే ఆ ప్రాణం తీసిన అధికారికి పడ్డ శిక్ష ఏంటి? కేవలం విధుల్లో నుంచి తొలగించడమేనా? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వ్యక్తికి జైలు శిక్ష పడకపోవడం అమెరికా న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికాలో విదేశీ విద్యార్థులపై దాడులు, పోలీసుల మితిమీరిన ప్రవర్తన కొత్తేమీ కాదు. 2015లో సురేష్ భాయ్ పటేల్ మీద దాడి జరిగితే 2017లో శ్రీనివాస్ కోచిబొట్లను ఒక జాత్యహంకారి కాల్చి చంపేశాడు. జాహ్నవి కేసులో కూడా అదే వివక్ష కనిపిస్తోంది. ఆమె మరణాన్ని పరిహారంతో సరిపెట్టవచ్చు అనే ఆలోచన ఆ జాత్యహంకార మూలాల నుంచే వచ్చినట్టే కనిపిస్తోంది. 262 కోట్లు వినడానికి చాలా పెద్ద మొత్తం. అయితే జాహ్నవి మరణం వృధా కాకూడదు. ఈ 262 కోట్ల పరిహారం భవిష్యత్తులో ఏ అధికారి అయినా నిర్లక్ష్యంగా వాహనం నడపాలన్నా, లేదా ఒక మనిషి ప్రాణం గురించి చులకనగా మాట్లాడాలన్నా వణికేలా చేసే ఒక హెచ్చరికగా మిగలాలి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. No, it's a regular person. Yeah, just write a check. Just look, $11,000. She was 26 anyway. She had limited